మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలంలోని పోలేపల్లి జెడ్పీహెచ్ఎస్ మైదానంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు సదా అమృతలింగం ప్రథమ వర్ధంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను ఎంపీ డీకే అరుణ ప్రారంభించి కోర్టులోకి దిగి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందిన గొప్ప క్రీడాకారుడు అమృత లింగం స్మారకార్థం ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియా ద్వారా యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారని, ఓడిపోయిన వారు కుంగిపోకుండా గెలుపు దిశగా పయనించేలా ప్రోత్సహించారని కొనియాడారు. ఈ ఓపెన్ టు వాలీబాల్ టోర్నమెంట్ 2026కి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఏదైతే సంతోష్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వారికి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్, అదేవిధంగా మొన్నటిదాకా సర్పంచులుగా ఉన్నటువంటి చేతారామరెడ్డి గారు, ప్రాజెక్టు సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు, అదేవిధంగా ముచ్చల్లపల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మాలవర్ధన్ గారు, అందరికీ కూడా పేరు పేరున ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పీటీలకి, క్రీడాకారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఈ టోర్నమెంట్ మరి ఏదైతే అమృతలింగం గారు అంటే తన చిన్న వయసులోనే అకాల మరణాన్ని పొంది ఒక గొప్ప క్రీడాకారుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వాలీబాల్లో ఉత్తమ వాలీబాల్ క్రీడాకారుడిగా గుర్తింపు పొంది మరి ఇక్కడ తమ సేవలు అందిస్తూ ఈ ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఆటల్లో ఎంతో మంది క్రీడాకారులకు ఒక స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా వారు ఒక గొప్ప క్రీడాకారుని గుర్తుపోయినటువంటి ఆ క్రీడాకారుని స్ఫూర్తితో మరి వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతోమంది క్రీడాకారులకు ఉత్తమ క్రీడాకారులుగా వారు కూడా ఒక గొప్ప స్థాయికి ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క గేమ్ని ఇక్కడ